డ్యూడ్ మూవీ ఇప్పుడే డ్యూడ్ మూవీ చూసి రావడం జరిగింది. నాకైతే నచ్చింది భయ్య. అసలు సింపుల్ అండ్ క్లియర్గా ఎమోషనల్ డ్యామేజ్ అయితే చేసిందనమాట. నాకు ఫస్ట్గా అసలు ఈ మూవీలో నచ్చిన కాన్సెప్ట్స్ ఏమైనా ఉన్నాయా అంటే అది ప్రదీప్ రంగనాథన్ చుట్టూనే తిరుగుతుంది అనమాట. అంత బాగుంది. స్టోరీ ప్లే అయినా కూడా, స్క్రీన్ ప్లే అయినా కూడా, స్టోరీ సెలెక్షన్ అసలు ఎట్లా చేసుకుంటాడరా నాయన అనిపించేటట్టుంది. ఈ యంగ్ స్టార్ని చూసి ఇంకా అందరూ నేర్చుకోవాలనేసి అయితే నేను కోరుకుంటున్నాను అనమాట. అసలు స్టోరీ సెలెక్షన్ మామూలుగా లేదు. ఫస్ట్ మూవీ స్టార్టింగ్ మొత్తం కూడా ఒక పెళ్లి మండపం నుండి స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ పెళ్లి చెడగొట్టడానికి అయితే హీరో ప్రయత్నిస్తాడనమాట. అక్కడ నుండి స్టార్ట్ అయింది భయ్య. అసలు థియేటర్ అంతా కూడా అరుపులు కేకలే. అంతగానో నచ్చింది అందరికి కూడా. అసలు అలా కూర్చోబెట్టేశాడు థియేటర్ అంతా కూడా. అసలు ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా నాకైతే ఆర్యా 2 టెంప్లెట్ లాగే అనిపించింది. కొంచెం సోసోగా అనిపిస్తుంది, సోసోగా అలాగే అనిపించింది అనమాట. కానీ సెకండ్ హాఫ్లో దించాడు భయ్య, మామూలుగా లేదు. చాలా డిఫరెంట్గా అసలు సర్ప్రైజుల మీద సర్ప్రైజులు అనమాట. ఓకే ఇది ఇక్కడ వరకు ఎండ్ అవుతుందా అనేసరికి ఇంకొక సర్ప్రైజ్, దాని మీద ఇంకో సర్ప్రైజ్, దాని మీద ఇంకో సర్ప్రైజ్. అబ్బబ్బబ్బబ్బా మైండ్ బ్లోయింగ్ అసలు. ఇక మ్యూజిక్ అయినా, ఇక హీరోయిన్ డ్యాన్స్ అయినా కూడా ఇర్రగొట్టేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎక్కడ కూడా బోర్ కొట్టే కాన్సెప్టే లేదనమాట. అలా కూర్చోబెట్టేశాడు. థియేటర్ అంతా కూడా చాలా కామ్గా చూస్తున్నారనమాట ప్రతిదీ కూడా. ఇది చాలా సింపుల్ స్టోరీ లైన్ అనమాట. ఫస్ట్ అయితే హీరోయిన్ లవ్ చేస్తుంది. హీరో హీరోయిన్ లవ్ చేయడు. మళ్ళీ తర్వాత తను తప్పు తెలుసుకొని హీరో లవ్ చేస్తాడు, కానీ హీరోయిన్ లవ్ చేయడు. మరి హీరోయిన్ లవ్ చేస్తుందా చేయదా? మరి హీరోయిన్ కోసం ఈ హీరో చేసిన త్యాగాలు ఎలా ఉంటాయి అసలు? అక్కడ ఎమోషనల్స్ అయితే నార్మల్గా లేవన్నమాట. అలా పీక్స్లో కూర్చోబెట్టేశాడు ఎమోషన్స్తో. అయితే అందరూ కూడా ఏడ్ చేస్తారనమాట. అంత ఎమోషనల్గా అనిపించింది. అసలు స్టోరీ టు స్టోరీ అసలు ఎంత డిఫరెంట్గా ఉంటాయో అసలు అంత బాగుందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ. మీరైతే ఇక ఏది ఆలోచించకండి. డైరెక్టర్ కోసం, ప్రొడ్యూసర్ కోసం, హీరోయిన్లు అలాంటివి ఏం పట్టించుకోకుండా ఓన్లీ ప్రదీప్ని ట్రస్ట్ చేసి వెళ్ళండి. మీరైతే ఖచ్చితంగా కూడా ఎంజాయ్ చేస్తారు మూవీ అంతా కూడా. నాకైతే అది అనిపించింది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే చాలా బాగున్నాయి. పాటలైనా కూడా, బీజిఎం అయినా కూడా అదిరిపోయింది. ఎక్కడ ఎలా ప్లే చేస్తే ఆడియన్స్కి ఎలా నచ్చుతుందో అని తెలుసుకొని మరి కొట్టినట్టుందనమాట. సాడ్ బీజిఎం కానీ, హ్యాపీ బీజిఎం కానీ, ఇక అటు సాంగ్స్ కానీ, ఇటు డ్యాన్స్ అయినా కూడా అదర కొట్టేశారు. ఇక ఫైట్స్ కూడా ఈ బక్కోడు ఎట్లా ఫైట్ చేస్తాడో అన్నట్టుందిలే కానీ అసలు ఎంత బాగున్నాయో ఫైట్స్ అయితే. నేనైతే నిజంగా ఫిదా అయిపోయాను అనమాట. ఇక టోటల్ మూవీ మొత్తం కూడా టోటల్ ప్యాకేజ్ లాగా అనిపించింది. ఇక లవర్స్ అయితే కూడా ఇక అసలు మామూలుగా, ఇక రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు మామూలుగా ఎంజాయ్ చేయరు ఈ మూవీని అంతా కూడా. హస్బెండ్ వైఫ్స్ కూడా చాలా రిలేటెడ్గా ఉంటుంది. చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. చెప్పా కదా ఫస్ట్ అయితే ఆర్యా 2 టెంప్లెట్ లాగా అనిపించిందిలే కానీ ఇక సెకండ్ హాఫ్లో మొత్తం సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్ అనమాట. మనం అసలు ఊహించలేం. ఓహో ఇది అవుతుందా అది అవుతుందా అని అనుకునే లోపే ఇంకొకటి అవుతుంది అనమాట. అసలు నిజంగా లిటరల్లీ నాకు చాలా బాగా నచ్చింది. సో మీరు ఫ్యామిలీతో కలిసి వెళ్ళాలనుకున్న నో ప్రాబ్లం. మరి అంత అడల్ట్ సీన్స్ ఏం లేవన్నమాట. మీరు మీ ఫ్రెండ్స్తో చూడాలన్నా కూడా హ్యాపీగా వెళ్ళి చూసేయచ్చు. మీ వైఫ్ హస్బెండ్తో కూడా తీసుకొని మంచిగా చూసేయచ్చు అనమాట. అంత బాగుంది. సో ఇక అది గాయ్స్ ఇవాళ రివ్యూ వచ్చేసి డూడ్ రివ్యూ అనమాట. నిజంగా బాగుంది. సో ఇక సింపుల్ అండ్ కట్గా చెప్తున్నాను, బాగుండి వర్త్ మూవీ. సో మీరు పెట్టిన ప్రతి రూపాయికి కూడా వర్త్ అనే చెప్పుకోవచ్చు. సో చూడండి, ఎంజాయ్ చేయండి ఖచ్చితంగా కూడా. సో ఇది తమిళ వాళ్ళ మూవీ కదా, మనం ఎందుకు ఎంకరేజ్ చేయాలని అలాంటివి ఏం పెట్టుకోకండి. మనల్ని నమ్ముకొని మన తెలుగు లాంగ్వేజ్లో తీశారు కాబట్టి దానికి న్యాయం చేయాలి. వాళ్ళలాగా అసలుకే ఉండకూడదు. మనం ఎంకరేజ్ చేయాలి. బాగుందంటే బాగుందని చెప్పాలి, బాగాలేదంటే బాగాలేదని చెప్పాలి అనేది నా ఫిలాసఫీ. మరి మీరు ఈ మూవీ చూసారా? మీరు చూస్తే మీకు ఎలా అనిపించింది? మరి మన రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి గాయ్స్.